నా బాధని చెప్పుకోవడానికి, అది వినటానికి ఇక్కడ ఒక్క న్యూస్ ఛానల్ కూడా లేదా? నారదా, మూసిన ద్వారములు మూసినట్లుగానే ఉన్నవి, లోపలికి వచ్చి తిని. ప్రభు, నా దారి తొట్టి దారి. అవును, ఇచ్చట ఏదో తప్పు జరుగుతున్నట్లు మా తమ్ముడు చెప్పుచున్నది. కరెక్ట్ గా చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి నా జీవితం నాశనం చేస్తారు. మానవా, నీవు కొద్దిసేపు మౌనముగా ఉండుము. ఎలా? మానవ తక్షణ వార్తలు, ఆకస్మిక వార్తలు లేక నెల రోజులుగా ఈ శరీరము నిరసించిపోయినది. ఒక్క వార్త చెప్పినను ముల్లోకములు చుట్టి తమ్ముకు వేశారు. ఏయ్, కింకర! ప్రభు, ఈ నారదుల వారిని ఎత్తుకు వెళ్లి 5-6 లోకముల ఆవల వదిలి రమ్ము. చిత్తం. అన్యాయము, అక్రమము ఎచ్చట వదిలినను సరే ఇచ్చటి గుట్టు సంగ్రహించదా. అమ్మా రాజుగారు, ఎవరైనా ఇది తప్పు అని చెప్తే వాళ్ళ 5-6 లోకాల అవతల పడేశ్రమని చెప్తారా? ఆయన సన్యాసి కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. మనం ఆ టైప్ కాదు. ఒక్కొక్కడికి కుక్కు బద్దలైపోద్ది. మానవా, రేపటిలోగా నిన్ను భూలోకమునకు పంపేదా. అప్పటి వరకు మా ఏకాంత మందిరములో సేద తీరుడు. ప్రభు, పాపులకు శిక్ష విధించు ఈ హస్తములతో ఈ పాపికి మధ్యము పోయేట ఘోర కలి నేను చూడలేను. రంభ వద్దకు పోయేదను. చిత్రగుప్త, ధర్మ ప్రభువులు విస్కీ, రమ్ము, సారా, వోడ్కా, గిట్కా ప్రపంచంలో అన్ని డ్రింకులు తాగాను గాని ఇలాంటి డ్రింక్ ఎక్కడా తాగలేదు. ఏ కిక్కు ప్రభు, ఎమకెక్కు. రాజుగారు, మీరు వెళ్ళిపోతే నాతో ఆటలు ఆడుకుంటారమ్మా. ఆటలా? మందు వేసిన తర్వాత నాకు ఆట ఆడుకోకపోతే నిద్ర పట్టదు. కుదరదు. నారాయణ నారాయణ. ప్రభు, ఆ నారదుడు మూసి ఉన్న ద్వారం వద్ద గోతికాడ నక్కవలై తిరుగుతున్నాడు. అక్షరము దొరికినచో పుస్తకం ప్రచురించి ముల్లోకములకు పంచిపెట్టగలడు. ఒప్పుకొనుడు. ఈ మానవుడు తలపై గుమ్మడికాయ పెట్టి ఏమి ఆట ఆడదుడు. దీంతో దాన్ని కొట్టేదా? ప్రభు, ఇది చాలా బరువుగా ఉంటుంది ప్రభు. ఇదిగో చిన్నది, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది ప్రభు. కిచ్చ కిచ్చ కిచ్చ. అవే. కొట్టు. రాజుగారు, కదలకండి! రాజుగారు! రాజుగారు! ఏ గుప్తా! దిగినది, లోతుగా దిగినది. అబ్బా ప్రభు, 2 ధర్మలు మనల్ని వేగంగా తరుముతున్నవి. కాపాడు వారెవరు? అడుగు నారదుడు, ద్వారము తెరిచదా. స్వాగతం నారదా. ఏమి అరుపు, ఏమి జరిగినది? నీ వెనుక 2 శరములు దిగినవి. ఎందులకు? కారణము చెప్పు, సమయము లేదు. మరో 2 శరములు తరుముతున్నవి. న్యూస్ ఛానల్ నువ్వేంటి మధ్యలో? నారదా, ఆమెతో పిలిచి ద్వారము తెరిచినది విందుకనుకొంటి, ఇందుకనుకొనలేదు. రాజుగారు, నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు ఒక్కరే బ్యాలెన్స్. కారుతుండగా బాణములు వేస్తున్నాడు. దొరికేశారు. విశ్రమించినాడు. ఈ మానవుని వల్ల ఒక గొప్ప నీతి బోధపడినది. ఏమది? పని లేనిచో నారాయణ పారాయణ చేసుకునవచ్చు గాని ఇతరుల విషయములో వేలు పెట్టరాదు అని. అబ్బా, ఆ నారదా, ఆ మానవుడు నీకు 3 బాణములు వేసినాడు కదా, ఇంకొకటి ఏమైనది? ఎచ్చటకు పోయి ఇరుక్కున్నదో ఏమో. గృహమునకు పోయి పరీక్షించుకునవలే. మంచిది. నారాయణ నారాయణ నారాయణ. రాజుగారు, నన్ను పొద్దునే పంపించేస్తారని చెప్పి ఆ ముద్దు నిద్రేంటండి? మానవా, ఎంత ఆలోచించినను నిన్ను పంపు ఉపాయము గోచరించుటలేదు. కొంత వ్యవధి ఇచ్చినచో. ఓ 4 రోజులు తీసుకోండి. చిత్రగుప్త, ప్రభు, ఈ మానవుని మాటే కఠినము, మనసు బంగారము. ఎందుకో నా ఎడమ కన్ను అదురుతున్నది ప్రభు. మిత్రవర్యా, నీవు తెలుగువాడివే కదా నాయన? పెదరాజు గారు, ఈ విషయం మీకు ఎలా తెలుసండి? తరతరాలుగా మాపై ఎక్కి తొక్కున్నది నీ తెలుగువారే కదా నాయన? చిత్రగుప్త, ప్రభు,
ఇది ఏనా నీ మేధావితనము? సరే, నేను సరి చేసేదను. సుపుత్ర, పితృవర్య. మనిషిని పోలిన మనుషుల్ని ఏడుగురిని సృష్టించిన బ్రహ్మదేవుడు ఈతనితో కలుపుకుని నలుగురు కాలము చేసినారు. మిగిలిన ఆ ముగ్గురులో ఎవరి కాలము సమీపించిందో తెలుసుకుని ఆ మానవుని శరీరంలో ఈతని ప్రవేశపెట్టను. సరేనా తెలుగు మానవ? పెద్దరాజు గారు చెప్పాక ఏం చేస్తాం? బతకడానికి ఏదో బాడీ కావాలి కదా, తగలెట్టండి. మానవ, ఈతనొక చైనా యోధుడు 2 రోజులలో మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇతని శరీరంలోకి వెళ్ళదవా? వెళ్ళను, ట్రైల్ ఎత్తాను. ట్రయల్ అనగా జీవితాంతం ఉండాల్సిన బాడీ ఒక్కసారి ఆ శరీరంలోకి ప్రవేశించి 1 గంట ఉండి పరీక్షించి చూచి వచ్చేదను. అటులని ఏంటి నా గురించి? ఆడేమో పోటుగాడని పోడేస్తున్నాడు, ఈడేమో నవ్వుతున్నాడు, బూసు అంటున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? Sawadika. Sawadika. Ichika, Ichika. Oh, Ichika, Ichika. Ichika. ఇక్కడ మళ్ళీ బూసు అంటున్నాడేంటి? ఏంటిడు ఎటకారంగా మూతీరుస్తున్నాడు? మన ఒంటి మీద బట్టలు లేవు, పాపలు కూడా ఆల్మోస్ట్ బట్టలు లేకుండా ఉన్నారు. మరి ఎందుకు మన బాడీ హీట్ ఎక్కట్లేదు? ఏంటంట? రాజుగారు, నన్ను పైకి లాగండి, నన్ను పైకి లాగండి. రాజుగారు, ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను? ఆ తేడాగాడి బాడీలో తోసేసి మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారా? అతని శరీరమునికేం మానవా? బలిసిన కండలున్నవి, పొడవైన కురుడున్నవి, విలువైన విద్య ఉన్నది. వాటికంటే ముఖ్యమైనది అసలైంది లేదక్కడ. వెలుగుతున్న కొట్టేస్తే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా గుప్తా గారు మీకు? సరే సరే, నీలాగే ఉండే మరొక మానవుడు ఉత్తరాఖండములో ఉన్నాడు. అతని శరీరంలోకి వెళ్లి పరీక్షించుకొను. ఉత్తరాఖండం Stop. Where going? Army is coming. Why you coming? You are terrorist. Terrorist? మమ్మీ, రాజుగారు, అసలు తప్పులు లెక్కలేసిన కొట్టడా నిన్న అసలు? మానవ, ఆవేశపడకుము. మిగిలిన 3వ వాడిని పరీక్షించుకొనుము. వద్దు రాజుగారు, నో ట్రయలింగ్, నో టెస్టింగ్. వాడెవడు, వాడి స్టోరీ ఏంటి మొత్తం ఎక్కడి నుంచో చూపించండి. చూసి నచ్చితే వెళ్ళి సెటిల్ అయిపోతాం. అటులైన చూడుము. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు. వారిని 1/2 సెకండ్లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు, లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. 4 డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2000 కోట్లు, ఆల్ టైమ్ రికార్డ్. ఆ బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్లు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో
పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్, మనం అర్జెంట్కి వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి వస్తాను. I'll talk to you later. Oh, sir, get lost. అయ్యా హోమ్ మినిస్టర్ గారు, నమస్కారం. 10 ఏళ్లుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానికా దోచుకోవడానికా? మీరు ధైర్యంగా ఉండండి, అయ్యా. నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. రవీందర్, చెప్పు బలరాం, లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సీట్. Hi, sir. హలో, బలరాం కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? Kalanilo Kate Factory ki security clearance కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని వందల కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నాలాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు రాదు, నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనం జనం అనే బదులు ధనం ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్ వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. ఏయ్, తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను, నా వల్ల కాదు. ఇంపాసిబుల్. ఒక్కనే బతుకుతాను చాలా. అన్నలేదు, నాన్న లేడు. మానవ, ఇతని శరీరములోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5దో 10దో కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తున్నారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెదో బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బాగానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడు, రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. దండాలన్నా. అన్నా, ఎందుకు ఇలా చేసావు? నువ్వు నా లీడు అన్నా. అన్నా చూడన్నా, చూడటాక చూడన్నా, చూసావన్నా అన్నా. ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటాక నువ్వు బాగుండాలన్నా. నువ్వు నా దేవుడు అన్నా, నాకు చాలా సంతోషం. అన్న, నువ్వు బాధపడుతున్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతి వాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా.
థ్యాంక్ యూ రామ్మా. తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి వేల మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ళ గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి, పదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మా లాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. వదలరా. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లాక్క లోపలండి యు బ్లడీ. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నావు, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు, తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు. కనీసం నా ఆశ తీర్చడా. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు.